నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, రెండు వైపులా ఒడ్డును తగులుకుంటూ దాదాపు గతంలో ఎప్పుడు రాని విధంగా గుండ్లకమ్మ విస్తారంగా ప్రవహిస్తున్న దృశ్యం దరిమడుగు బ్రిడ్జి వద్ద చూస్తున్నాము. మార్కాపురం పట్టణం నుండి గుంటూరు వెళ్ళే దారిలో దరిమడుగు వద్ద బ్రిడ్జి ఉంటుంది. పాత బ్రిడ్జికి దగ్గరగా అతుక్కునే విధంగా నీరు ఒకటి చేరుతుండడం గమనించాల్సిన విషయము. అలాగే ఇక్కడ నీటి యొక్క ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. రెండు ఒడ్లను తగులుకుంటూ నీరు ప్రవహిస్తూ ఉంది. ఇక తరుబాడుకు సమీపంలో ఉండే బొడిచెర్ల వద్ద కూడా గుండ్లకమ్మ విస్తారంగా ప్రవహిస్తుంది. చప్టా పైన దాదాపు 3 అడుగుల పైన నీరు ప్రవహిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా వాహన చోదకులు అంటే మంగళవారం నుండే అక్కడి నుంచి ఎవరు కూడా కదలకుండా ఆ రూట్లో రాకుండా పోలీసులు అడ్డుపేశారు. ఇక్కడ దరిమడుగు బ్రిడ్జి వద్ద మాత్రం దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితం మాత్రం ఇట్లా వరద ఉధృతి వచ్చింది. ఆ తర్వాత ఇదే మళ్ళీ రావడం, నీరు రెండు ఒడ్లను తన్నుకుంటూ ప్రవహిస్తున్న యొక్క దృశ్యం బహుశా పెద్ద నది లేదా సముద్రంలాగా ఇది మొత్తం కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ నది ఏదైతే ఉందో గుండ్లకమ్మ నది రెండు వైపులా ఆనుకొని వేగంగా దుంకుతూ వెళ్తున్న యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము. మార్కాపురం చుట్టుపక్కల ముఖ్యంగా ఖమ్మం, నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలతోటి ఇక్కడ నీరు ఉధృతంగా గుండ్లకమ్మకు చేరుకుంటుంది. ఖమ్మం చెరువు దగ్గర నుంచి గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర పుట్టిన యొక్క గుండ్లకమ్మ నది నెమలిగుండ్ల మీదుగా ఖమ్మం చెరువు మీదుగా ఇక్కడ మాల్యవంతునిపాడు మార్కాపురం రావడం, ఇక్కడ మార్కాపురం నుంచి ఇలా గుంటూరు జిల్లాలోకి వెళ్ళి చివరకు మరలా మేదరమెట్ల సమీపంలో వెళ్ళి అక్కడ తర్వాత సముద్రంలో కలుస్తుంది. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఈ నీరు ఏదైతుందో చాలా వరద ఉధృతి ఎక్కువగా అనిపిస్తుంది. గుండ్లకమ్మ రెండు వైపులా తన్నుకుంటూ ప్రవహిస్తుంది. మాల్యవంతునిపాడు దగ్గర ప్రవాహం, వాగులకు సంబంధించిన ప్రవాహాలు అడ్డుకట్ట రావడంతో కొండేపల్లిని చుట్టేసిన నీరు అధికారులు హుటాహుటిన స్పందించి దాన్ని క్లియర్ చేయడంతో కాస్త ఊరట పీల్చుకున్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ఉధృతి రూపం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.